రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఖమ్మం జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలంలో 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు బాసగూడ, కాళేశ్వరం, ఇంద్రావతిల నుంచి కూడా వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జిల్లాలోని చల్లతాలిపేరు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 6,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వాజేడు మండలం గుమ్మడిదొడ్డి వద్ద గోదావరి నీరు రహదారిని ముంచెత్తడంతో అటువైపు గ్రామాల్లో ఉన్న ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రహదారులపై నీరు ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మందమర్రి, మంచిర్యాల ప్రాంతాల్లో కుండపోతగా వాన కురుస్తోంది. పెన్గంగా, ప్రాణహిత నదులు పోటెత్తాయి. పలు చోట్ల జోరు వానలకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. బైంసా పట్టణ కేంద్రంలోని గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు పడుతున్నాయి. మాలపల్లి, చంద్రశేఖర్ కాలనీ, ఖిల్లా రోడ్, ఆటోనగర్ ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపైకి నీరు చేరి ప్రవహిస్తోంది. అటు వరంగల్ జిల్లాలోనూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గంటకు గోదావరిలోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో రామన్నగూడెం వద్ద 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరికి వరద పోటెత్తింది. ఒక దశలో 52 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. భద్రాచలంలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరికి వరద ఉధృతి భారీగా పెరిగింది. ధవళేశ్వరం దగ్గర ఉగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఐదు